ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఏపీలో వరద నష్టాన్ని అంచనా వేయటం కోసం ఈరోజు కేంద్రం నుంచి ఒక బృందం రాబోతుంది. ఇటీవల ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాట్లాడినటువంటి నేపథ్యంలో వరదలకు సంబంధించి ఏపీకి ఆర్థిక సహాయం అందించాలని, దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలి అని చెప్పి విజ్ఞప్తి చేసినటువంటి పరిస్థితుల్లో ఏపీలో ఒకసారి పర్యటించి దీన్ని పూర్తిగా అంచనా వేయాలని చెప్పి అమిత్ షాని చంద్రబాబు నాయుడు కోరటం జరిగింది. ఆ విజ్ఞప్తి మేరకు అమిత్ షా కేంద్రం నుంచి ఒక ప్రత్యేక బృందాన్ని ఈరోజు ఏపీకి పంపిస్తున్నట్లుగా తెలుస్తుంది. వీరు ఈరోజు ఉదయం ఏపీకి చేరుకుని వరద ప్రభావిత ప్రాంతాల్లో స్వయంగా పర్యటించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఎంతవరకు నష్టం చేకూరింది, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత సహాయం అందించాల్సి ఉంటుంది, దీన్ని జాతీయ విపత్తుగా పరిగణించాలా లేదా అనేటువంటి అంశాల మీద ఒక నివేదిక సిద్ధం చేయనున్నారు. దీనికి సంబంధించి ఈ బృందంలో ఉన్నటువంటి వ్యక్తుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కేంద్ర హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ నేతృత్వంలో కేంద్ర బృందం రాబోతుంది. ఇది వరద ప్రభావిత ప్రాంతాల్లో నేరుగా పర్యటిస్తారు. అయితే ఈ కేంద్ర బృందంలో జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థ సలహాదారు కల్నల్ KP సింగ్, కేంద్ర జల సంఘం డైరెక్టర్ సిద్ధార్థ్ మిత్రా, కేంద్ర జల సంఘం హైదరాబాద్ SE ఎం రమేష్ కుమార్, NDSA సుదర్శన్ జోన్ చెన్నైకి చెందిన డైరెక్టర్ R గిరిధర్, NDRF 10వ బెటాలియన్ కమాండెంట్ VVN ప్రసన్న వీళ్ళు ఈ బృందంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. వీరిని నేరుగా కేంద్ర హోంశాఖ ఏపీకి పంపిస్తున్నట్లుగా సమాచారం.